12 జ్యోతిర్లింగాల సిరీస్లో ఎపిసోడ్ 13 కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. ప్రపంచం మొత్తం మర్చిపోవచ్చు, కానీ యుగాలు మారినా, చరిత్ర చెరిగిపోయినా, చెక్కు చెదరని ఒకే ఒక నగరం ఈ కాశీ. శివయ్య స్వయంగా కొలువై ఉన్న పుణ్యక్షేత్రం. మనిషి పుట్టుకకు అర్థం, మరణానికి మోక్షం దొరికే ఏకైక చోటు వారణాసి. సృష్టిలో మొట్టమొదటిదే ఈ కాశీ. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఈ కాశీ విశ్వనాథుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిగిలిన జ్యోతిర్లింగాలలో ఒక్కో చోట్ల ఒక్కో చరిత్ర ఉంటే, కాశీలో మాత్రం పరమశివుడు తన భక్తుల కోసం స్వయంగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం చరిత్రలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనింది. 11వ శతాబ్దం నుంచే ఎంతో మంది ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు. 1669లో ఔరంగజేబు ఈ ఆలయాన్ని పూర్తిగా పడగొట్టించాడు. ఔరంగజేబ్ ఆలయం పైకి దండెట్టడానికి వస్తున్నాడని తెలుసుకున్న ఆలయ పూజారి శివుని విగ్రహాన్ని పెక్కిలించి అక్కడ ఉన్న బావిలో దూకేస్తాడు. ఎంత వెతికినా శివలింగం దొరకకపోవడంతో అక్కడే మసీద్ని నిర్మించాడు. సుమారు 100 ఏళ్ల తరువాత 1780లో మరాఠా రాణి అహిల్యాబాయ్ హోల్కర్ గారు ఈనాటి ఈ అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ తరువాత పంజాబ్ కేసరి మహారాజా రంజిత్ సింగ్ గారు ఆలయ గోపురానికి 1000 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. అది కాశీ వైభవాన్ని మరింత పెంచింది. కాశీ అంటే కేవలం గుడి కాదు, అది ఒక నమ్మకం. ఇక్కడ మరణం కూడా మంగళకరం అని అంటారు. నెక్స్ట్ వీడియోలో కాశీకి బడ్జెట్లో ఎలా వెళ్లాలో చెప్తాను. వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన పేజ్ని ఫాలో చేసుకోండి.